ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మొదటి దినవృత్తాంతములు 22:16. టుడేస్ గాడ్స్ ప్రామిస్. Arise, therefore, and be doing, and the Lord be with thee. First Chronicles chapter 22 verse 16. May God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అంచేత ప్రభువు మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, నీవు పని పూనుకొనుము. ఈ చివరి దినాల్లో మనం చేయవలసింది దేవుని పని. ఈనాడు మనం ఉద్యోగాలు చేస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, కుటుంబాలు కొరకు స్థలాలు కొంటున్నాం, ఇల్లు కడుతున్నాం, ధనము కూర్చుకుంటున్నాం. ఈ లోకములో కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, బిడ్డల చదువుల కొరకు, బిడ్డల యొక్క వివాహాల కొరకు, కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాల అక్కర్లు తీర్చబడేదాని కొరకు రాత్రి మవుళ్ళు పనిచేస్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా కుటుంబానికే. కానీ దేవుని కొరకైన పని మనం చేయాలి. ప్రియ స్నేహితుడా, రక్షించబడిన నీ జీవితంలో దేవుని పని చేయి, సువార్తీకుని పని చేయి, పత్రికలు పంచు, సాక్ష్యం చెప్పు, దేవునింటికి క్రమంగా రా, ఆరాధన చేయి, ప్రార్థన చేయి, మందిరంలో పని చేయి, పరిచర్య చేయి, దేవునికి అందుబాటులో ఉండు. నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీవు దేవుని పనిలో నిమగ్నులై దేవుని కొరకు ప్రయాసపడాలి అని, దేవుని పని చేయాలి అని ప్రభు ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహించాడు. ఎందుకు అంటే ఈ లోకములో మనం ఉండేది కొద్ది కాలమే. ఈ లోకములో మన కొరకు, మన కుటుంబం కొరకు, మన భార్య కొరకు, పిల్లల కొరకు, పిల్లల చదువు కొరకే మన కాలమంతా గడిపేస్తే దేవుని పని ఎప్పుడు చేస్తాం? దేవుని పని చేయకుండా రేపు దేవుని దగ్గర ఏం బహుమానం పొందుతాం? దేవుని దగ్గర ఎలాగో నిలబడతాం? దేవుని పని చేయకపోతే రేపు దేవుని ఎదుట ఖాళీ హస్తాలతో ఎలాగూ నిలబడతాం? అందుకనే ప్రియ స్నేహితుడా, కొంత సమయం దేవునికి, దేవునింటి క్రమంగా రా, అన్ని కుడికలకు రా, సంఘ ప్రార్థనకు రా, బైబిల్ పట్టణానికి రా, ఉపవాస ప్రార్థనకు రా, రాత్రి ప్రార్థనకు రా, ఆరాధనకు రా, సువార్తకు రా. దేవునింట్లో పని చేయి. దేవుని పని చేస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఇహమందు దీవిస్తాడు, పరమందు ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. కాబట్టి సమయాన్ని పోనీయకుండా సద్వినియోగపరుచుకొని దేవుని పనిలో నీవు కూడా పాలి పొందాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి అని దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మును మీ కుటుంబాన్ని
హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నాం, మరి లోకంలో ఎక్కడ చూసినా మరి పాపము విస్తరించిపోయింది. అమెరికా దేశంలో మరి పాపము విస్తరించింది. అనేకులు మరి దేవుడు లేడు అన్నట్లు దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, మరి జీవము గల దేవుని విడిచిపెట్టి జీవము లేనటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి, మరి పాపమునకు తిని త్రాగి విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్న కారణాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు అమెరికా మీదకి వచ్చింది. ఎందుకు అనంటే అది క్రైస్తవ దేశం. క్రైస్తవులతో ఆరాధనలతో, పాటలతో, స్తుతులతో నింపబడవలసిన దానికి బదులుగా భిన్నంగా మరి అక్కడ జరుగుతూ ఉన్న కారణాన్ని బట్టి మనుషులు తిని త్రాగి విచ్చలవిడిగా పాపం చేస్తున్న కారణాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు ఆ దేశం మీదకి మరి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకవైపు అగ్నితో కాల్చబడటం, మరొక వైపు మంచుతో మరి కప్పబడటం, మరొక వైపు తుఫానులతో, వర్షాలతో ముంచెత్తటం, ఇవన్నీ కూడా దేవుని రాకడకి సూచనలుగా ఉన్నాయి. కాబట్టి ఏ క్షణమైనా ప్రభు రావచ్చు. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. మీరు సిద్ధపడండి, మీ కుటుంబాలు సిద్ధపరచుకోండి. దేవుని రాకడంతో సమీపంగా ఉంది. భయము కలిగి మనం ప్రవర్తించి దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో కనబడుచు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుని రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థనలు ఏకీభించండి. తద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవిస్తాడు. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఎన్నడూ మారని మార్పు చెందని మాట తప్పని దేవా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, మా పితరుల తండ్రి, మీ పాదమునకు స్తోత్రాలు. వృద్ధాప్య బలహీనతలు ఉన్న వారి కొరకు, మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, మా ప్రభా పడకల మీద ఉన్న వారి కొరకు, హాస్పిటల్స్లో ఉన్న వారి కొరకు, అవసరాల్లో ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి, నడిపించండి, కృపలో మీరు బలపరచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయల తండ్రి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకై ప్రార్థన చేస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, చిన్నపిల్లల కొరకు, మా ప్రభు ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు, సమస్యలు ఉన్నవారి కొరకు, మా ప్రభు యవనస్తుల కొరకు, విడోస్ కొరకు, ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణాల్లో ఉన్నవారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, రాణి సిస్టర్ కుటుంబం బిడ్డలందరి కొరకు పరలోకపు తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోదరి సలోమి పరిచర్యను దీవించు. మా ప్రభు ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకెన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకులందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులేని పిల్లలు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి. సోదరి వరమని బెంజమిన్ ఆంటీ ఆరోగ్యం కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, మా ప్రభా జయక్క వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ కొరకు, సౌ డేవిడ్ కుమార్తె ఎస్తర్ ఆరోగ్యం కొరకు, మా ప్రభా డాక్టర్ నోవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహనన్న కుటుంబం బిడల కొరకు, మరి డానియల్ ఎఫ్రాయిం అన్న కుటుంబం కొరకు, కాంతక్క కుటుంబం కొరకు, మా ప్రభా కె రాజు అన్న కుటుంబం కొరకు, మా ప్రభా మరి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రహ్లాద్ బదర్ కుటుంబం కొరకు, మరి శ్రీకాళహస్తి, బెతస్త పరిశుద్ధులు, కడప, బేతెల్, మలక్పేట, హోరేబ్, పెనియల్, ఏలిం, షాలేం, బేతనియా, బేతెల్, కర్మేల్, గిల్గాల్, సియోన్ అమరపేట, సియోన్ బడంగపేట కొరకు, జి రాజన్ కొరకు, హెబ్రోన్ కొరకు, జహోషామా చెన్నై, ఫిలిపాంటి ఆరోగ్యం కొరకు, బ్రాంచీస్ కొరకు, రాజ్కుమార్ అక్క ఆరోగ్యం కొరకు, అర్పణ స్టడీస్ కొరకు, మధు బ్రదర్ ఆరోగ్యం కుటుంబం బిడల కొరకు, పద్మరావణ ఆరోగ్యం, హెబ్రోన్లో ఉన్న
ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకునండి, సహాయమును చేయండి. మా ప్రభా లేట్ సరోజిని, మా ప్రభా మోహన్ రావు గారి కుమారులు కుమార్తెలు, మనవళ్ళు మనవరాండ్లు సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా లేటి సారమంటే కుమారులు కుమార్తెలు, మనవళ్ళ మనవరాళ్ళ సంతానాన్ని దీవించు. మా ప్రభా చంద్రబాబు అన్న కుటుంబం కొరకు, మా ప్రభా రాజవర్ధన బెదరు కుటుంబం కొరకు, గృహ నిర్మాణంలో ఉన్నవారి కొరకు, సోదరి జ్యోతి కుటుంబం కొరకు, మా ప్రభా రాబిన ఆరోగ్యం కొరకు, యేసుమనక్క కుటుంబం బిడ్డలందరి కొరకు, దాసుల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా సహాయమును చేయండి. దయగల పరలోకపు తండ్రి కృప చూపించు. మా ప్రభా ప్రతి వారి అవసరాలు అక్కర్లు తీర్చమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా తండ్రి యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. రజ్జు యొక్క కుటుంబం బిడ్డలు, మా ప్రభా డానియల్ గారికి మంచి ఆరోగ్యం దాచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా తండ్రి లోబడిన పిల్లలు, తిరుగుబాటు చేయవారు, అవధులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జీటంకుల కుమార్తె డోర్కసక్క కుటుంబం బిడ్డల కొరకు, ఇతను ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్స్ కలిగి ఉంటున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కరుణ పురుషోత్తం గారి కుటుంబం కొరకు, కేజీక్క కుటుంబం బిడ్డల కొరకు, మా ప్రభా స్టేట్స్లో ఉన్నటువంటి మరి యవనస్తుల కొరకు, ఫ్యామిలీస్ కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా స్టేట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, పాపమును తొలగించి ప్రభా అక్కడ ప్రతి ఒక్కరూ మీ మార్గాల్లో నడిచినట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి మీరే సహాయమును చేయండి. మా ప్రభా స్థానిక సంఘం వ్యూలా ప్రేయర్ హౌస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి సండే స్కూల్ పరిచర్యను దీవించు. మరి మా ప్రభా సిస్టర్స్ పరిచర్యను దీవించు. మా ప్రభా వారు కొడుకులు జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభా మరి వ్యూలా ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి సహోదరుల కొరకు, సహోదరుల కొరకు, వృద్ధాప్య బలహీనతలు ఉన్న వారి కొరకు, అనారోగ్యాలతో బాధపడుచున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. బ్రదర్స్ అందరి కొరకు, సిస్టర్స్ అందరి కొరకు, మరి పెద్ద వయసులో ఉన్న వారి కొరకు పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మీరు నడిపించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని, దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకి అప్పగించుకుంటూ వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.